తెలంగాణలో ఎలక్ట్రానిక్ మీడియా మీద టీఆర్ఎస్ నాయకులు దాడి. అంటే ఈ దాడిని ఒక రకంగా ఒకసారి మనం గమనించినట్టయితే కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న సంఘటనలు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే కూడా ఈ ఒక ఏదైతే తెలంగాణలో ఏదైతే ఈ ఛానల్ మహా న్యూస్ ఉందో ఈ ఛానల్ అయితే కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక రకంగా ఎల్లో మీడియాకు ఆపాదిస్తుంటారు. ఎల్లో మీడియాకు సంబంధించిన ఛానల్ వస్తుంటారు. సో కాబట్టి చెప్పడమే కాదు, వాస్తవానికి కూడా అదే అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చేసేదే అది, వాళ్ళు రాసేదే అది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అగైనిస్ట్గా రాస్తారు. అక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికీ తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కూడా టీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళ రాతలు చూసినా కూడా వాళ్ళ కోతలు చూసినా కూడా చాలా తీవ్రంగా ఇదైపోయింది. అంటే కేటీఆర్దు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కీలకమైన అంశాలు ఉన్నాయి. సో కాబట్టి ఎక్కడైతే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రూముకు రాకపోతే మిమ్మల్ని మీకు అంతు చూస్తా, మాది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అది అని చెప్పారని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్క వార్తాపత్రిక అనేది ఏదైనా కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వార్తాపత్రిక కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకు స్వచ్ఛందంగా చెప్పే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది. ఏదైనా కూడా వాస్తవాలు ఉంటే కూడా వాస్తవ రూపం లేకపోయినా కూడా అనవసరంగా దాంట్లో భయపెట్టే విధంగా కూడా పార్టీని భ్రష్టు పట్టించడానికి ఉన్నది ఉన్నట్టు లేనిది కూడా ఉన్నట్టు కూడా కట్టుకథగా చూసంగా తమ్మిళ్ళు పెట్టు ఈ మధ్యకాలంలో చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్న మీడియా వ్యవస్థ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే కొన్ని పార్టీలకు అమ్ముడిపోయి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. వినలేనటి చూడలేనటి కూడా న్యూస్ కూడా చాలా ఘోరంగా తయారైపోయింది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి దీన్ని సహించిన వాళ్ళు కొంతమంది పార్టీలలో కొంతమంది ఎవరైనా ఉన్నప్పుడు దాన్ని చూసిన తర్వాత ఆయా నాయకులు సంబంధించి కావచ్చు, వీడియోలకు సంబంధించి కావచ్చు, దాన్ని స్పందించి కొంతమంది దాడి చేయడం జరిగింది. సో కాబట్టి ఏది ఏమైనా కూడా సమయంలో మీడియా వ్యవస్థ మీద దాడి చేయడం అనేది సరైనది కానీ వీళ్ళు రాస్తున్న రాతలు కూడా సరైనటి కాదు. కానీ వీళ్ళు రాస్తున్న రాతల గురించి కానీ వీళ్ళు చేస్తున్న చేష్టల గురించి కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. కాకపోతే ఈరోజు పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదైతే సాక్షాత్తం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా వైఎస్ భారతిరెడ్డి గారి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి తల్లి గురించి కావచ్చు, ఇష్టానుసారంగా రాసిన ఇదే ఎలక్ట్రానిక్ మీడియా. సో కాబట్టి వీళ్ళు చాలా ఘోరమైన తమ్మినేల్స్ పెట్టారు. మరియు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి కేటీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద కావచ్చు, వీళ్ళు తప్పుడు రాతలు రాసిన పవన్ కళ్యాణ్ తల్లి మీద కూడా తప్పుడు రాతలు రాసిన గతంలో ఆయన కూడా తప్పుపడడం జరిగింది. సో కాబట్టి ఆయన వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. సో కాబట్టి మీడియా వ్యవస్థ మీద అది అని చెప్పి మన సాక్షి మీద కూడా దాడి చేశారు. ఆ రోజు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఇది పార్టీల పరంగా మీడియా వ్యవస్థ కూడా విడిగొట్టుకున్నారు కనుక సో కాబట్టి అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముగాయడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్న మీడియా వ్యవస్థలో ఆనవాయితీగా వస్తుంది మనం చూస్తున్నాం. మరి చూడాలి ఈ ఇలాగే కొనసాగుతాయా తగ్గుతాయా అనేది చూడాలి.